మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మీ జీవితంలో కలిసి ఉండే ఛాన్స్ మీ లైఫ్లో ఉన్నట్లయితే, మీరు వాళ్ళతో కలిసి సంతోషంగా ఉన్నట్లయితే, మిమ్మల్ని కాదని అవతలి వ్యక్తి ఏ తప్పు చేయరు, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. ఇది ఒక్క నిజమైన ప్రేమలో ఉండే నిజం మాత్రమే. ఇలా చాలా తక్కువ మందికే జరుగుతుంది. ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. అలా ప్రేమించిన వ్యక్తి లైఫ్లో భాగస్వామిగా రావడం అనేది అంత ఈజీ కాదు. అది మీకు దొరికినప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అంతేగాని మూడో వ్యక్తో లేకపోతే సంథింగ్ మీకు అనుమానం వచ్చేసో వాళ్ళని బాధ పెడితే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. నేను చెప్పేది ఒకటే, మీది నిజమైన ప్రేమ అయితే మిమ్మల్ని కాదని అవతల వ్యక్తి ఎలాంటి తప్పు చెయ్యరు. లవ్లో ఉన్నప్పుడు కానీ లేదా పెళ్లి చేసుకునే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కానీ మొదట్లో ఉన్నంత సంతోషంగా చివరిదాకా ఎందుకు ఉండట్లేదు? మీరే కదా ఇష్టపడ్డారు, మీరే కదా కలిసి ఉండాల్సింది. మీ మధ్యలోనే విభేదాలు వచ్చేసి విడిపోతే ఎలా? ఎవరొచ్చి కలుపుతారు? రీజన్ ఒకటే, ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మొదట్లో మీరు ఇష్టపడే కదా, మీరు సెలెక్ట్ చేసుకునే కదా వాళ్ళని పెళ్ళి చేసుకున్నా ఏం చేసుకున్నా సరే. మీకు ఎదుటి వాళ్ళ గురించి తెలిసినంత విధంగా ఎవ్వరికీ తెలియదు. ఎవరో మధ్యలో మూడో వ్యక్తి వచ్చేసి చెప్పేసి అలా ఎలా అంటే మీరు గుడ్డిగా నమ్మేయకూడదు. అందులో నిజమెంత అబద్ధం ఎంతుందో తెలుసుకొని దాని గురించి మీరు మాట్లాడాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇద్దరి మధ్య ఒక అనుమానం అనేది ఒకటి వచ్చిందంటే అక్కడ సంతోషం అనేది ఉండదు. లైఫ్లో అప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నారో అనుమానం అనేది ఒకటి యాడ్ అయితే అక్కడి నుంచి మొత్తం భారంగానే ఉంటుంది. ఆ రోజంతా స్టార్ట్ అయిన కాడి నుంచి ఏదైనా గొడవ అయిందంటే ఆ రోజంతా నిద్ర పట్టదు, ఏమీ తినబుద్ధి కాదు. ఇద్దరు కలిసి ఉన్నా సరే అనీజీగా ఒంటరిగా ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. అరే, మీకు సంబంధించిన మనిషి, మీరు ప్రేమించిన మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందంటే మీరు ఎంతవరకు మీ లైఫ్లో సక్సెస్ అయినట్టు? అనుమానం అనేది ఒక మనిషికి శత్రువు. ముఖ్యంగా ఈ భార్యాభర్తలకి, ప్రేమికులకి చాలా శత్రువు. వన్స్ ఇదంతా ఒక ట్రూ లవ్లో మాత్రమే. అందాన్ని చూసి కానీ, డబ్బును చూసి కానీ ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారని నమ్మకం లేదు. ఎందుకంటే లవ్లో ఈ మనీ, అందం రెండు స్వార్థమే. అందం అనేది లైఫ్ లాంగ్ ఉండదు. డబ్బు అనేది వాళ్ళ ఎదుగుదలను బట్టి, ముందుకెళ్ళేదాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండిటి గురించి నేను చెప్పను, కానీ ట్రూగా, పర్ఫెక్ట్గా ఎవరైతే కలిసిమెలిసి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చెప్పేసి మ్యారేజ్ చేసుకుని ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మిగిలిన వాళ్ళ గురించి నేను ఎవరి గురించి చెప్పట్లేదు. మీ మధ్య అనుమానం అనేది ఒకటి వస్తే లైఫ్ అనేది అక్కడితో హాఫ్ ఎండింగ్ అయిపోయినట్టే. అప్పటిదాకా సంతోషంగా ఉన్న మీ జీవితంలోకి విషాదం అనేది ఒకటి మీ ఇంట్లోకి మీరు స్వాగతం పలికినట్టే. మీ ఇద్దరికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఇక్కడ ఎవరు వచ్చేసి చెప్పేస్తే మీరు నమ్మేయకండి. అన్ని సంవత్సరాలు చూస్తుంటారు కదా, అన్ని సంవత్సరాలు మీరు అప్పట్లో సెర్చింగ్ చేస్తుంటారు కదా, మీకు తెలిసిన విధంగా, మీకు తెలిసినంత విధంగా ఎవరికి తెలుస్తుంటుంది? ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారంటే లేదా సంతోషంగా ఉన్నారంటే మూడో వ్యక్తికి కళ్ళు మంటలు, ఎప్పుడెప్పుడు వీళ్ళని ఆర్పేయాలి, వీళ్ళని తుంచేయాలి అని ఆలోచిస్తుంటారు. మీ పక్కనే ఉన్నోళ్ళు అవ్వచ్చు, మీ ఫ్యామిలీలో ఉన్నోళ్ళు అవ్వచ్చు, మీకు దగ్గరగా ఉండేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పుడు మీ గురించి కూడా మీకు పక్కా పూర్తిగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు కలిసి జీవించవలసిన వ్యక్తి గురించి మీకు తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు. సో
జడ్జిమెంట్ అనేది మూడో వ్యక్తికి ఇవ్వకండి. మీరే చూసుకోండి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఇలా జరిగిందని చెప్పేసి వివరించుకోండి. ఇలా ఎందుకు చేస్తామని ప్రశ్నించండి. కరెక్ట్గా సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన డౌట్లో క్లారిఫికేషన్ ఉంటే, మీరు నిజంగా అది జరుగుంటే అది తర్వాత విషయం. నేను చెప్పేది ఒక ట్రూ లవ్గా చేసే వాళ్ళ గురించే. ఎంతోమంది ఇప్పుడు అనుమానాలు పెట్టుకొని ఇడిపోయి, లేదా వేరే విషయాల ద్వారా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఎంతోమంది ఇళ్ళల్లో ఇప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళని ఏం చేయలేము. ఆల్రెడీ కలిసి ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమైనా ఆలోచనలు ఉన్నా అవన్నీ చక్కగా కూర్చొని మాట్లాడుకొని సరిదిద్దుకొని కలిసి ఉండండి. ఈ లైఫ్ ఉన్నదే సంతోషంగా ఉండడానికి. మీకు కావలసిన మనిషిని ఎదురుగా పెట్టుకొని ఎడపెడగా ఉంటే లైఫ్ ఏం బాగుంటుంది చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్ని నాళ్ళు కావాల్సిన వాళ్ళతో సంతోషంగా ఉంటే మంచిది. అర్థం చేసుకోండి, ప్రతి మనిషిని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం వస్తే, ఏమైనా చేసి ఉంటే ఎందుకు చేశాడా, ఎందుకు చేయాల్సి వచ్చిందా అని ఆలోచించండి. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే. ఒక అమ్మాయి, ఒక భార్య ఏదైనా చేసింది, ఎందుకు చేసిందని క్వశ్చన్ చేయండి. వీళ్ళ వైపు ఎంత ఉందో అని చెప్పేసి అర్థం చేసుకోండి, ఆలోచించండి. వన్స్ తప్పు చేస్తుంటే ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకోసారి ఆ మిస్టేక్ చెయ్యరు అని అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి, సంతోషంగా ఉండండి. లైఫ్ అనేది చాలా చిన్నది. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ పోదు. అది టైం అయినా సరే, మన ప్రేమించిన వ్యక్తి అయినా సరే. చాలామంది ఇలాగే ఒంటరిగా ఇళ్ళల్లో మిగిలిపోయి ఆలోచించుకుంటూ ఉన్నారు. అప్పట్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని చూసి బాధపడతారు, తినకుండా ఉంటారు, ఎటు వెళ్ళకుండా ఉంటారు. ఒక పంజరంలో పెట్టినట్టు అవుతూ ఉంటుంది. సో మీరే మీకు కావాల్సిన వాళ్ళకి ఆ పరిస్థితి తీసుకొస్తే ఎలా చెప్పండి? సో అర్థం చేసుకోండి, మాట్లాడుకోండి, కలిసి ఉండండి. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని తగులాడుకోవడం, అనుమానాలతో మనసుల్ని బాధ పెట్టడం లాంటివి చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.